పుబ్బ. అయ్యా, శ్రావణ మాసం 17వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. బావగారు పెళ్లి చూపులే సక్రమంగా ధరనివ్వలేదు, ముహూర్తాలైనా సవ్యంగా ధరనిస్తారంటారా? వాళ్ళకంత ఛాన్స్ లేదు పైరాజు గారు. మా అమ్మాయి వాళ్ళిద్దరిని చేసుకుంటానని స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిందో తెలుసా? ఇద్దరి మధ్య క్లాష్ పెరిగి ఒకళ్ళనొకళ్ళు షూట్ చేసుకుని చస్తారని. వచ్చారు. హాయ్ శశి. మీకోసమే 1000 కళతో ఎదురు చూస్తున్నాం. మ్యాటర్ ఏంటి? అంకుల్, మాలో మాకు అగ్రిమెంట్ కుదిరింది. ఇద్దరం కలిసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. నీకే ఒకే అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి? కామెడీ కాకపోతాను. మా కష్టం మేము పడతాం, మధ్యలో నీకేంటి ప్రాబ్లం? అసలు ఏంటంటే మీ ఉద్దేశం? ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం అంటే ఇదేమన్నా ఆట కావాలా పాట కావాలా కార్యక్రమం అనుకుంటారా? ఏంటిది ఆడుకుంటున్నావు? చెప్పేదేనండి, ఇదేమన్నా కోనార్క్ ఎక్స్ప్రెస్? స్టేషన్ కి రాగానే ఒక డ్రైవర్ దిగి ఒక డ్రైవర్ ఎక్కడానికి. బాబాయ్, మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని అమ్మాయి వారం రోజుల్లో 3 రోజులు వీడి దగ్గర ఉంటుంది, 3 రోజులు నా దగ్గర ఉంటుంది. సండే ఫ్రీగా ఉంటుందా? కాదు, ఇద్దరి దగ్గర ఉంటుంది. నీకేమైనా ప్రాబ్లమా? అంటే ఎంత అండర్స్టాండింగ్, ఎంత ఫ్యామిలీ ప్లానింగ్. ఇంకా ఆలస్యం ఎందుకు డాడీ? వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ముహూర్తమా? డాడీ, మీరు ప్రామిస్ చేసిన రోజునే వాళ్ళకి నా మీద హక్కిచ్చినట్టయింది. నేను ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఆగలేకపోతున్నాను బుచ్చమయ్య. కంట్రోల్ చేసుకోరా. ఇదిగో వెంటనే ముహూర్తాలు పెట్టించు. ఇందాకేమో మా అమ్మాయి ప్లాన్ చేసింది అని చెప్పారు. ఇప్పుడేమో ముహూర్తాలు ఇచ్చింది. ఇది కూడా మీ అమ్మాయి ప్లాన్ చేసిందా? కూతురు అడిగింది కదా అని ఒకే పళ్ళెంలో ఇద్దరు ఎదవల కాళ్ళు అడిగే తండ్రిని కాదు నేను. చూపిస్తా. నువ్వేం మొగాడురా బాబు, అమెరికా నుంచి వచ్చావు, పెళ్లి కుదరలేదు కదా భోజనం మానేస్తావా? నువ్వేం బాధపడకు బాలరాజు, ఎవడు అడ్డం వచ్చినా నా కూతురు నీదే. నాకా నమ్మకం లేదు. తీసుకో బాబు. నాకు పెళ్లి కుదిరితే ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఇవి మంచినీళ్ళు కాదు, కొబ్బరి నీళ్ళు. అయితే ఓకే. ఏంటో బావగారు, వీడికి పెళ్లి గండ ఉంది, నాకు 2వ పెళ్ళని అవుతుందేమో కానీ వీడికి ఒక్క పెళ్లి కాదు. పోనీ మీ బాధ తగ్గడానికి మీకు పెళ్లి సంబంధాలు చూడమంటారా మమ్మల్ని? ముందు మా వాడు పెళ్ళి అవని, తర్వాత చుద్దుగాలే పెడతాను. అలాగే. ఎక్కడికి బయలుదేరావు బేబీ? షాపింగ్ కి డాడీ. అయితే అబ్బాయిని కూడా తీసుకెళ్ళి తోడుగా ఉంటాడు. అవసరం లేదు, డ్రైవర్ ఉన్నాడుగా. అంటే డ్రైవర్ కూడా మాట ఇచ్చారా అంకుల్? ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించకయ్యా. ఏం చెప్పమంటారండి, వాడు డౌట్ వాడిది. నమస్కారం. చూడు, ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, ఫ్యామిలీ హౌస్. ఆ స్లోగన్ లో అరుపులే ఉంటాయి. ఫ్యామిలీస్ విలువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బుచ్చయ్య గారు, మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చూడమ్మా, వీళ్ళంతా ఆంధ్ర మహిళా సంఘాల సభ్యులు నిన్ను అభినందించడానికి వచ్చారు. దేనికేంటమ్మా, ఇద్దరు మగాళ్ళని చేసుకోవాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్ర మహిళా లోకం మొత్తం గర్విస్తుంది, అభినందిస్తుంది. అభినందించడం కాదు, ఆత్మహత్య చేసుకోండి. ఇద్దరు మగాళ్ళని చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నావు, సిగ్గులేదు? ఎందుకు సిగ్గు? ఇద్దరిని చేసుకుంటే ఆడపిల్లకి ఓ సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఓ మొగుడు ఉద్యోగానికి వెళ్తే రెండో మొగుడు ఇంట్లో ఉండి వంట చేయొచ్చు. ఓ మొగుడు ఊరెళ్తే రెండో ఆడు ఊళ్ళో ఉండి ఏదైనా చేయొచ్చు. పొరపాటున ఓ మొగుడు పోతే తాళిబొట్టు తీసేయక్కర్లేదు. ఇద్దరు మొగుళ్ళు ఫటాఫట్ ప్రాణం తీస్తాను. ఇద్దరు భర్తలతో కాపురం చేయడానికి శాస్త్రమే కాదు, చట్టం కూడా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? ఒక మగాడికి 2 పెళ్ళాలు ఉండొచ్చు గాని ఓ ఆడదానికి 2 మొగుళ్ళు ఉండకూడదా? ఓహో, ఆడదానికి ఓ న్యాయం, మగాడికి ఓ చట్టమా? ఇలా చెప్పడానికి ఏ మగాడికి హక్కు లేదు. మేడం, ఇది నేను జీవితంలో చేసుకోబోయే ఒకే ఒక పెళ్లి, దీన్ని ఆపడానికి ఇన్ని ఫోర్స్లా? అంటే అమ్మాయిని చేసుకోవాలని అమెరికా నుంచి వచ్చిన నేనే. నువ్వేం ఒరికాకు బాబు. ఈ 2 పెళ్లిళ్ళు అయ్యాక అబ్బాయిల్ని ఒప్పించి అమ్మాయితో నీకు 3వ పెళ్లి జరిపిస్తాను. అంటే నేను హ్యాట్రిక్ గన్ అన్నమాట. చిచి, డోంట్ టాక్. చూడండి మహిళా సింహాలు, మీరెన్ని సన్మానాలు చేసినా సమ్మెలు చేసినా మా అమ్మాయి పెళ్లి ఇద్దరితో జరగదు. ఎలా జరిపించాలో మా మహిళా సంఘానికి బాగా తెలుసు. నేనొస్తా. మీరెవరండి నన్నే చూస్తున్నారు? నేను పెళ్లి కొడుక్కి. ఓహో, పెళ్లి కొడుక్కి మీరు కొడుకా? కాదు, పెళ్లి కొడుకే నా కొడుకు. జోకులేస్తారేంటి? సూపర్ గా ఉందండి, అలా గోకుతూ ఉండండి. చేసిన న్యూసెన్స్ చాలు, మర్యాదగా బయటికి రండి. వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు వస్తాం. కాస్త ఖర్చైనా 2 పెళ్లిలు గ్రాండ్ గా చేయండి. ఆల్ ది బెస్ట్ శశిరేఖ. థ్యాంక్ యూ. నాన్నాయ్, ఈ పెళ్లి జరుగుద్దంటావా? నా పెళ్ళేనా? నీ పెళ్లి కదా నా పెళ్ళ. ఊరికి ఆడాళ్ళకి భయపడతావేటే, నువ్వు మగాడివి. థ్యాంక్స్ అంకుల్. ఈ విషయం అప్పుడప్పుడు గుచ్చేస్తుండే కొంత ధైర్యంగా ఉంటది. ఆ దొంగ పెళ్లి కొడుకులు ఇద్దరిని దెబ్బతీయాలంటే నువ్వే తీయాలి. నేనా? అవును, నువ్వే. నీకు ఒక్కడి సినిమాలో మహేష్ బాబుకున్నంత స్పీడ్ ఉంది, పవర్ ఉంది. ఒక్కడివి ఇద్దరిని లేపలేవా? ఈజీగా లేపెత్తాను.